Sanskriti University for Excellence in Life, BTech Agri BSc Lateral Entry. Say welcome to iDream. Very special show. ఎందుకంటే నేను చేస్తున్నటువంటి very first of its kind show ఇది కుకింగ్ షో చేయబోతున్నాను. అందులో కూడా నాతో పాటుగా ఉన్నటువంటి గెస్ట్ ఇంకా స్పెషల్. ఇప్పటిదాకా ఏ ఛానల్లోనూ తన చేతి వంటని చూపించినటువంటి షకీలా గారు మనతో పాటుగా ఉన్నారు. మనకి గతంలోనే ప్రామిస్ చేశారు, మనం చెన్నై వెళ్ళినప్పుడు తన ఇంటర్వ్యూ తీసుకున్నప్పుడు స్వయంగా మనకి తన చేతి వంటని చేసి రుచి చూపిస్తానని. ఎస్, తను చెప్పినట్టుగా తను ఇచ్చినటువంటి ప్రామిస్కి తగ్గట్టుగా షకీలా గారు ఈజ్ ఇన్ హైదరాబాద్ and she is with us now. Hello Andi. Hello darling, how are you? Thank you so much for coming. And షకీలా అంటే మామూలుగా ఏదైనా ఒక మాట చెప్పారు అంటే ఖచ్చితంగా నిలబెట్టుకుంటుంది అనేటువంటిది ఉంటుంది. ఒక ప్రామిస్ ఇచ్చారు అంటే వెనక్కి అసలు వెళ్ళదు అని. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ వెరీ స్పెషల్ షో వెరీ స్పెషల్గా మన కోసం ప్రిపేర్ చేస్తున్నారు షకీలా గారు. సో షకీలా గారు, మీరు ఆ రోజు ఒక మాట అన్నారు, ఏదైనా తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టండి, ఐఎమ్ రెడీ టు ప్రిపేర్. సో మీకు చెప్పకుండానే నేను ఫిష్ తీసుకొచ్చాము. ఫిష్. సో షకీలా గారు ఈరోజు మనకు ఫిష్ పులుసు చేసి చూపించబోతున్నారు. అంటే అందంగా చేపల పులుసు అని చెప్పమ్మా. చేపల పులుసు. సో చేపల పులుసు అనగానే నెల్లూరు చేపల పులుసు గుర్తొస్తుంది. బట్ షకీలా గారు చేసేటువంటి చేపల పులుసు ఎలా ఉంటుంది? ఓకే, స్టార్ట్ చేద్దామా? ఎస్, ఆల్రైట్. ఇప్పుడు ఇది వచ్చి ఒక 1 pot డిష్. ఓకే, 1 pot డిష్. బట్ దీనికి వచ్చి ఎప్పుడు కావాలన్నా కూడా ఫిష్ చేపల కూర చేసుకోవాలంటే ఒక పొడి ఒకటి రెడీ చేసుకొని ఉండాలి. ఆ పొడి ఏమిటనేది నేను చెప్తా. ఫస్ట్ ఒక ఫ్రైయింగ్ ప్యాన్ పెడతాం. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకుంటాం. ఆన్ చేసి ఉంది, ఇది మనకు భయంగా ఉంది, పెద్దదిగా ఉందని. దీంట్లో ఐ విల్ టేక్ ధనియా. ఓకే, ఫుల్ ధనియా ఒక 2 టేబుల్ స్పూన్. ఓకే, అండ్ 1 టేబుల్ స్పూన్ జీలకర్ర అండ్ జస్ట్ ఇది కూడా కాదు, మెంతులు 1 స్పూన్ కూడా కాదు, దానికన్నా తక్కువ, ఒక పించ్ అనుకోవచ్చు. అవును. ఆవాలు ఒక 1 స్పూన్ అగైన్. ఓకే, ఇంతే అమ్మా, అంతే. అండ్ వి డోంట్ నీడ్ ఎనీ లవంగాలు అవన్నీ ఏం వద్దు. అండ్ ఇది కూడా ఆయిల్ లేకుండా ఫ్రై చేసుకోవాలి. జస్ట్ రోస్ట్ చేసుకొని ఇది మనం పౌడర్ చేసుకోవాలి. ఇది ఒకటి సిగ్నేచర్ రెసిపీ. అందులో ఉండేటువంటి ఒక మెయిన్ విషయం, అది నాకు తెలియట్లా ఈ టర్మ్స్, ఎలిమెంట్ ఒక. సో ఇది ఒక ఐటమ్, ఇది సిగ్నేచర్. ఇది ఎప్పుడు మన ఇంట్లో ఉంచుకుంటే ఎండి చేప కూర, ఓకే, అవన్నీ బాటిల్లో కూడా ఇది వేయచ్చు. ఓకే. సో షకీలా గారు మనకి స్పెషల్ రెసిపీని తయారు చేసి చూపిస్తున్నారు. ఇందుకోసం మనం ఎంచుకున్నటువంటి వేదిక బంజారా హిల్స్లో ఉన్నటువంటి నల్లాస్ ద రాయల్ ట్రీట్ రెస్టారెంట్లో మనం ఉన్నాము. మన చుట్టూ ఉన్నటువంటి అట్మాస్ఫియర్, మనకి ఇక్కడ కావలసినటువంటి సెటప్ ఫెసిలిటీస్ అన్నీ పెట్టింది, చూపిస్తోంది నల్లాస్లో. నల్లాస్ యూజువల్గా అందరికీ తమ దగ్గర ఉన్నటువంటి సీక్రెట్ రెసిపీసో లేకుంటే స్పెషల్ రెసిపీస్నో చూపించబోతోంది. బట్ షకీలా గారు నల్లాస్ రెస్టారెంట్కే సపరేట్గా ఫిష్ డిష్ని తయారు చేస్తున్నారు. నేను మంచి అరోమా వస్తుంది కదా. ఏమంటే ఏం లేదు, ఇప్పుడు కొంతమంది మిరప్పొడి ఉంది కదా, దాంట్లో ఆల్రెడీ ధనియాలు యాడ్ చేసి నూరుతారనమాట ఈ ఒక థిక్నెస్ కోసం. బట్ నేను అలాగే చేయను. ఇది మిరప్పొడి ఓన్లీ మిరప్పొడిగా ఉండదు, ఒట్టి మిరప్పొడి. ఆల్రైట్. అండ్ ఇది స్పెషల్ మసాలా ఫర్ చేపల కూర అండ్ ఎండి చేప కూర, అవన్నిట్లో ఇది వేసుకోవచ్చు. బట్ ఇది ఇంత నేను వేసాను ఎందుకంటే దీనికన్నా తక్కువ వేస్తే టేస్ట్ రాదు. లేదు, మిక్సర్ జార్లో సరిపోదు. సో అందువల్ల ఇది ఇంత వేసాను. దీంట్లో ఎంత అయిపోతున్నానని మీకు చూపిస్తాను. సో అది కొంచెం వార్మ్నెస్ తగ్గిపోయిన తర్వాత దాన్ని మిక్స్ చేయాలి. మిక్సర్లో వేసి పౌడర్గా ఇది కావాలి. సో దట్ అరోమా ఉంది, మంచి ఫ్రై అయిన తర్వాత వచ్చేటువంటి స్మెల్ వస్తుంది దానికి. ఎస్, అంత లైట్గా ఉండాలి. ఇది వచ్చి పౌడర్ చేసి తీసుకోవాలి డార్లింగ్.
అండ్ ఇప్పుడు మిక్సింగ్. ఎస్, ఇది ట్రికీ. ఎస్, సో ఏంటి అనేది ఆ సీక్రెట్ అనేది ఉంటుంది కదా. ఈ ట్రికీ కాదు, చాలా సింపుల్ అని చెప్పేది. చాలా సింపుల్ యాక్చువల్లీ అనుకుంటారు. ఇప్పుడు కొంతమంది ఎలా చేస్తారంటే ఉల్లిపాయలు, చింతపండు, టమాటాలు ఇవన్నీ కట్ చేసుకొని చేస్తారు. అది కూడా చేసి దాని తర్వాత చింతపండు పోస్తారు కదా. ఇది నేను ఎలా చేయబోతానో చూపిస్తా. దీంతో మనకి పని లేదు ఇంకా. ఓకే, అవును, బట్ ఈ ఫిష్ ఆల్రెడీ కట్ చేసి పెట్టామండి. ఇది ఒట్టి షో మీకు చూపించేదానికి. ఓకే, సో ఏ ఫిష్ అది మీకు ఐడెంటిఫై చేస్తారు, చెప్తారా? ఇది ఐ థింక్ కట్లా ఫిష్ అంటారు. ఇది మంచి నీళ్ళ చేప. అవునా? 100% ఇది కాదు కదా, ఐ యామ్ రైట్? సో ఇది దర్యా చేప కాదు. సో 100% టేస్ట్ లో చాలా డిఫరెన్స్ ఉంటుందండి. మా చెన్నై పక్కన మేము సీ ఫిష్ తింటాం. సాల్ట్ వాటర్. 100% డిఫరెన్స్ ఉంది. కుకింగ్ అన్ని ఒకటే, బట్ టేస్ట్ వచ్చి కొంచెం మారుద్ది. అండ్ ఇది ఇప్పుడు మీకు చూపించే దానికోసం ఇది ఇలా ఉంచాము. ఇంకా ఇది అట్టు పెట్టేస్తాం, ఎందుకంటే అవి కట్ చేసి ఇంకొక తమ్ముడుగా ఉండాడు ఇక్కడ. అమ్మాయి, నువ్వు అమ్మాయా అబ్బాయా నాకు తెలీదు, అయినా ఉంది. సో ఇది పెట్టి రెడీగా ఉంది. సో ట్రిక్కీ చేపల పులుసుని చాలా సింపుల్ టిప్స్తో షకీలా గారు చేసి చూపిస్తున్నారు. అండ్ నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. సో ఇది వచ్చి ఫ్రెషర్స్ ఉన్నారు కదా, అంటే మీలాంటి ఈజీగా వెరీ వెరీ సింపుల్గా ఇంతేనా చేపల పులుసు అన్నట్టు ఉంటుంది. మీరు కూడా స్పిన్స్టర్స్ బ్యాచులర్స్ మీరు చేసుకొని తినవచ్చు. ఓన్లీ మ్యాక్స్ 15 minutes టైం. ఈ పొడి రెడీగా పెట్టుకుంటే ఓకే. సో వీల్ స్టార్ట్ విత్, నేను ఇది ఆల్మోస్ట్ 1 kilo చేప ఉంది. సో ఐ హావ్ టేకెన్ ఆల్మోస్ట్ 1/4 kilo చింతపండు. ఓకే, 1/4 kilo అంటే హాఫ్ కేజీ ఆర్ క్వార్టర్ కేజీ? క్వార్టర్ కేజీ. ఓకే. అండ్ 250 grams. ఇది ఇప్పుడు ప్రాబ్లం ఏమంటే ఇక్కడ కూడా పాత చింతపండు దొరుకుద్ది. అది చాలా బాగుంటుంది. ఇది కొత్త చింతపండు, కలర్ చూస్తేనే మనకు తెలుస్తుంది. ఆ పాత చింతపండు ఉంటే ఒక పులిపు కూడా ఒక స్వీట్నెస్ ఉంటుంది. సో మనకి అది ఒక్కటి మిస్సింగ్ ఇక్కడ. పర్వాలేదు, అయినా మనం చేసేది మన చేతిలోనే ఉంది. ఎవ్రీథింగ్. సో మనం ఇంత ముందు ఫ్రై చేసుకున్న అన్ని ఇంగ్రీడియంట్స్ పొడి రెడీగా. పొడి స్మెల్ ఇప్పుడు చూడు. యా, మౌత్ వాటరింగ్. అప్పుడే తెలిసిపోతుంది. సో దీంట్లో కూడా ఒక చిన్న టిప్ ఉన్నట్టుంది కదా, ఇమ్మీడియట్ గా వాటర్ వేసేస్తే ఆ పల్ప్ అనేది రాదు, కాబట్టి కొంచెం వామ్ వాటర్ వేస్తాము. అది అందరికీ తెలుసు నాకు. పెద్ద టిప్ చెప్పేసింది. అమ్మో, ఎప్పుడు కూడా వంట చేసేటప్పుడు 100% విత్ లవ్ చేయాలి. సో ఇది ఏదో నేను టీవీ షో కోసం చేస్తున్నాను కదా, దీనికి ఎందుకు నేను ఏదో ఒకటి చేసి పడేస్తే మీరు బాగుండని చెప్పాలి. దాన్ని తీసుకొచ్చారు కదా, బాగుందని చెప్తారు. బట్ అది కాదు. మేక్ ఇట్, ప్రిపేర్ ఎనీథింగ్ విత్ లవ్. చాలా బాగా వస్తుంది. సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది. మనం జస్ట్ లైక్ ఏదో చేసాము తిన్నాము అన్న ఫీల్ కాకుండా. అండ్ చాలా ఇది కావాలా, ఓపిక కావాలా. అంటే మన ఇంట్లో స్టీల్ అలాంటి పాత్రలు ఉండేవి కదా, ఇది కొంచెం హెవీ వెయిట్ అవుతుంది. పర్వాలా, వెయిట్ కోసం కాదు, మనకి వాత పట్టులా. అవును. ఇప్పుడు ఒక పులుపు స్మెల్ వస్తుంది కదా, పాత చింతపండులో అలా రాదు. యాక్చువల్గా మీరు ఎన్ని రోజులకు ఒకసారి చేస్తుంటారు కిచెన్లో మీరు? నేనా, ఎవ్రీడే ఫిష్ పులుసు? నో, వారానికి 2 సార్లు ఫిష్, ఎవ్రీడే మటను, ఏదో ఒక రోజు చికెన్. బికాస్ ప్రోటీన్ అంటున్నారు, బట్ ఇప్పుడు ఉండే చికెన్లో ప్రోటీన్ గీటుని ఏమి లేవు. చేత్తో అంటే వచ్చేస్తుంది కదా. సో ఇప్పుడు దాంట్లో ప్రోటీన్స్ లేవు. బ్రాయిలర్ అంటున్నారు కదా ఇప్పుడు, అందుకే నాటుకోడి అంటే కూడా కొట్టుల్లో అమ్మటం వచ్చి కరెక్ట్ కాదు. సో మా ఫ్రెండ్స్ ఊరు నుంచి అంతా తెప్పిస్తారు. అది కూడా దాంట్లో ఒక ప్రాబ్లం, అది బతికుండాలా. ఎందుకంటే ఏదన్నా అయ్యి దానికి
అది చచ్చిపోతే నేను హలాల్ చేయకుండా నేను తిన్ను. సో అందుకు అది బాగా దాన్ని అంత భద్రం చేసి తీసుకొచ్చి ఇంటికాడ కోసేస్తాం బిస్మిల్లా చెప్పి. సో అటు సెంటిమెంట్స్ ఉన్నాయి, ఇప్పుడు రిలీజియస్గా కూడా యూ ఫాలో ట్రెడిషన్స్ 100%. ఎస్, అదర్వైజ్ మనం ఏంటి, వాట్ ఆర్ వి? అవును, ఎగ్జాక్ట్లీ. సో ఇది అయిపోయింది. అయితే ఇంట్లో మాత్రం మీరు వంట చేస్తారు మీరే? అవును. రోజు మీకు వంట మీరే చేసుకోవడానికి కుదురుతుందా, టైం దొరుకుతుందా మీకు? బిజీగా ఉంటే చేయను, బట్ ఎండ్ ఆఫ్ ద డే ఏమంటే మనకు పని మనిషి ఒక మన ఫ్రెండ్, చిన్నప్పుడు ఫ్రెండ్, తను ఇప్పుడు వచ్చి నాకు మెయిడ్ అనేది. నేను మెయిడ్ అని నేను కదా పిలవము, సో నేను పిలవను. థాంక్యూ. అప్పుడు ఏమవుతుందంటే తను ఉంటుంది, తను వచ్చి వెజిటేరియన్ అంతా చేసేస్తుంది. నాన్ వెజ్ మాత్రం కాస్ట్లీ కదా, మనం కొని తనకు నాన్ వెజ్ తెలీదు, మనకు ఆ టేస్ట్ నచ్చకపోతే ఎక్స్పెరిమెంట్ చేసినట్టు అవుతే వద్దు, అందుకు రిస్క్ తీసుకోకుండా నేనే చేసేస్తా. సో దీంట్లో ఇప్పుడు మనం పసుపు పొడి ఒక, సో హెల్దీ కాబట్టి హాఫ్ టేబుల్ స్పూన్ వేసాను. మిరప్పొడి ఎక్కువ వేయాలా? ఎక్కువ వేయాలమ్మా. ఇప్పుడు ఇది నేను మీకు మెషర్మెంట్ చెప్పలేను. 1 kg అనుకోండి, 1 kg అనుకోండి, ఒక 1/4 కిలో అయినా వేయాలి. 250 grams. సో 250 grams చింతపండు, 250 grams కారం వేసేయండి. కలర్ మారుద్ది, భయపడబాకండి, టేస్ట్ చాలా బాగుంటుంది. అయితే ఇది పచ్చిగా ఉండదా? మనం ఇలా అన్ని పచ్చి దాంట్లోనే వేస్తున్నాం, చింతపండు పచ్చిగా ఉంది ఇలా వేసేస్తున్నాం కదా. అదే కదా నా స్టైల్. ఓ యా, ఐ మిస్ దట్. మొత్తం వేసేస్తున్నాను. సో వేసేసామా? ఇప్పుడు మనం పౌడర్ చేసిన ఆ పొడి ఎక్కువ తీసుకోకూడదండి, ఎందుకంటే దాంట్లో ప్రత్యేకంగా మెంతులు, ఆవాలు ఉన్నాయి, సో చేదు వచ్చేస్తుంది. సో మాక్సిమం ఒక 1/2 టేబుల్ స్పూన్ అంతే. ధనియాల పొడి కూడా మసాలా పౌడర్ అంటాము అంతే, ఇంకా అంతే వేయాలా. అండ్ ఇది వచ్చి మనం ఒక ఏదైనా టైట్ బాక్స్లో జార్లో వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. 2 years తర్వాత కూడా అది వాడుకోవచ్చు. సాల్ట్ ఇప్పుడు నేను ఇది ఒక టీ స్పూన్ ఉంది, ఒక 1.5 టీ స్పూన్ వేస్తున్నా, ఎందుకంటే పులుపు ఎక్కువ ఉంటుంది కదా కాబట్టి. అంతే. ఇది చేత్తో ఇలాగా మిక్స్ చేసుకొని ఎక్కడ లమ్స్ అనేది ఉండకుండా చేతిలో మిక్స్ చేసుకోవాలా. సో వేసాం కాబట్టి ఇవన్నీ కూడా చాలా పల్చగా ఉంటాయి, అందులో ముద్ద అయిపోయే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి లమ్స్ అనేది ఫామ్ అవ్వకుండా, ఉండలు కట్టకుండా ఉండడానికి చేతిలో కలుపుకోవాలా. చెయ్యి లైట్గా మండుద్దండి, తప్పకుండా. ఏది ఫ్రీ కాదు, ఏది ఈజీగా రాదు. మీ ఇంట్లో ఉండే వాళ్ళకి మంచిగా వంట చేసి ఇవ్వాలని మనసు ఉంటే చెయ్యి లైట్గా మండితే ఏమైపోద్ది, కొంచెం కష్టపడితే చాలు టేస్టీ అనేది వస్తుంది. టేస్టీ మనసు పూర్తిగా 2 రోజులు పెట్టుకొని తినొచ్చువి. అవును. సో పల్ప్స్ అంతా ఇది 2 days ఉంటుంది. 2 days కాదు, బయటే ఉంచండి, 4 days ఉంటుంది, ఎందుకంటే పులుపు ఉంది కదా. చింతపండు ఉంటే అంత ఈజీగా ఎందుకు, చింతపండు పులిహార మనం బయట ఊర్లోకి ఎందుకు తీసుకెళ్తున్నాం, చెడిపోదు, క్యారీ చేయొచ్చు ఈజీగా, అంత తొందరగా పాడైపోదు. అందుకే కదా దీంట్లో చింతపండు ఉండేది. సరిపోతుంది, అది అలాగే వేసేయాలి, సరిపోతుంది. ఎన్ని కావాలి ఇవి? 3 చాలు, తినేవాళ్ళు తింటారు. ఇది నానితే చాలా బాగుంటుంది, చాలా స్వీట్ గా చాలా బాగుంటుంది. And we are not using any tomato? We are using 3 టమాటా. Then కట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. 4 పచ్చిమిరపకాయలు. ఆ వంకాయలు తిండి, వంకాయ కూడా వేస్తున్నాం సాంబార్లో ఏవైతే వేస్తామో అవన్నీ యాడ్ చేసేస్తున్నాము. బట్ ఇట్ ఈస్ ఫిష్ పులుసు. వంకాయ లేకుండా లేదు, వంకాయ లేకుండా మనం మామిడికాయ కూడా వేసుకోవచ్చు. ఓకే, సూపర్. కర్రీ లీవ్స్, కరివేపాకు. అండ్ దీంట్లో ఇప్పటిదాకా మనం అసలు ఆయిలే వాడలేదు. అవును, కరివేపాకు వేసాం. ప్లీజ్ ఎక్కడ కూడా ఇలాగా కొత్తిమీర కుటిగా చాకుతో కట్ చేయకూడదు, వేళ్ళతో ఇలా తీయాలి అంతే. తీసి ఇలా చుంచేసేయాలి తప్ప ఇలా వేయకూడదు. సో వీఆర్ జస్ట్ లెర్నింగ్ నౌ హౌ టు ప్రిపేర్. ఇప్పుడు ఒక్కసారి చేతిలో పెడతాను, అది టేస్ట్ చూడాలా. నేను
మిక్స్ ఆఫ్ ఎవ్రీథింగ్, పులుపు ఉంది, కారం ఉంది, ఉప్పు ఉంది, సూపర్ ఉంది, సూపర్ ఉంది, టేస్టీ ఉంది. కాకుండా ఇప్పటిదాకా మనం అసలు ఆయిల్ యాడ్ చేయలేదు కదా, ఎప్పుడు యాడ్ చేస్తాం మనం? ఇవన్నీ నేను స్టవ్ మీద పెట్టకుండానే ఇవన్నీ చేశాను. అవును, ఓకేనా. ఇప్పుడు ఓకే, ఇప్పుడు ఆయిల్ యాడ్ చేస్తాం. ఓ అలా వేసేస్తారు అంతే. ఇంకా ఒక ఎందుకంటే ఇది మంచినీళ్ళ చేప, దీంట్లో ఆయిల్ వస్తుంది. సో నేను 50 grams ఆయిల్ యూజ్ చేశాను. సో అన్నీ వేసి యాడ్ చేసి కలిపి ఉప్పు కారం చూసి బిస్మిల్లా అని స్టవ్ మీద పెడుతున్నా. ఎగ్జాక్ట్లీ ఒక 7 minutesలో ఈ ఇంగ్రీడియంట్స్ అంతా కుక్ అయిపోతాయి. దాని తర్వాత మనం చేపలు వేస్తున్నాం. చేపలు వేసి 5 minutesలో ఆఫ్ చేసేయాలి. లిడ్ పెట్టాలి, దాని మీద మూత పెట్టుకోవాలి. వద్దు. సో లెట్ ఇట్ బాయిల్, అది బాయిల్ అవ్వాలి అన్ని. సో విత్ వెరీ లెస్ ఆయిల్ కదా. ఆ తర్వాత కావాల్సింది మనకి ఎక్కువగా మెజర్మెంట్స్లో కావాల్సింది ఏంటంటే, కిలో ఫిష్ ఉంటే 250 grams చింతపండు ఉండాలి, 250 grams కారం ఉండాలి, అండ్ సాల్ట్ కూడా అంత వేయట్లేదు మనం, చాలా చాలా తక్కువ వేస్తాం. అవును, ఎందుకంటే సరే ఇప్పుడు ఏమంటే ఉడికేటప్పుడు మనకు ఒక స్మెల్ వస్తుంది, దాంట్లో మనకు తెలిసిపోద్ది ఉప్పు తక్కువ ఉందా ఎక్కువ ఉందా అని. సో అది ఉడికేటప్పుడు నేను చెప్పేస్తాను, దీంట్లో కొంచెం వేసుకుంటామని. ఎంత పడుతుంది అనేది తర్వాత మనం చూసి వేసుకోవాలి. అవును, ఉప్పు ఎక్కువైంది అనుకోండి ఎవరు తినలేరు. అండ్ ఇప్పుడు మనం వేసిన దాంట్లో కూడా అన్ని చాలా తక్కువ క్వాంటిటీలోనే వేసాము. ఆయిల్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ అనేది చాలా తక్కువే ఉంది. సో ఇది హెల్దీ. ఎందుకని ఫిష్ హెల్దీ అంటారు? ఏముంది ఇందులో? అవన్నీ నాకు తెలీదు, తినేదానికి బాగుంటది అందుకు నేను తింటాను. అదే కాదు, ప్రోటీన్ ఉంది. ఫిష్ ఇస్ ఫుల్ ఆఫ్ ప్రోటీన్. అండ్ రెగ్యులర్ గా తినమని చెప్తూ ఉంటారు. అది కూడా ఫ్రై చేసి కాదు, పులుసులో వేసింది ఆర్ ఆయిల్ పెట్టి ఫ్రై చేసి తినేది వేస్ట్. సో నేనేం చేస్తానంటే ఎక్కువ ఇంట్లో ఇంత మాత్రం కూర పెట్టుకొని 2 కిలో 3 కిలో చేపలు వేసేస్తాను. సో మన ఇంటికి వస్తూనే ఉంటారు. ఈసారి చెన్నైకి వచ్చిన తర్వాత ఇంకా హైదరాబాద్కి వచ్చారు కాబట్టి ఇంట్లో లంచ్ చేస్తాం 100%. అప్పుడు ఏం కావాలో చెప్పు, అది కూడా. అప్పుడు కూడా కొంచెం ముందు చెప్తానులేండి, ఎందుకంటే అప్పటికప్పుడు మీరు ప్రిపేర్ చేయాలి, బిజీ షెడ్యూల్. ఏముండదు, నువ్వు చెప్పు అంతే. అన్నమ్మని అడిగిన తర్వాత ఆ షెడ్యూల్ అంతా చూడకూడదు. అన్నం చేసి వండి పెట్టేయాలి. ఓకే, ఒక్క నిమిషం. ఇప్పుడు మళ్ళీ మనం దాన్ని కలపాల్సిన అవసరం ఏమీ లేదు. అంతే చెయ్యే పెట్టబాకండి. ఓకే, చేయి పెట్టబాకండి. చేపలు వేసిన తర్వాత 100% చేయి పెట్టకూడదు, ఇరిగిపోతాయి చేపలు. ఇప్పుడు కూడా కలపాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనం ఇన్ని కలిపాం కదా, కిందికి ఏం రాదు, సెట్ అయిపోతుంది, 100% లిక్విడ్ తో కలిసిపోతుంది. ఓకే, సో వెరీ లెస్ మసాలా పౌడర్ యాడ్ చేసాము, సాల్ట్ కూడా లెస్ ఉంది, ఆయిల్ లెస్ గానే ఉంది, చాలా తక్కువ ఉంది. మోర్ న్యూట్రిషియస్ అండ్ ప్రోటీన్ ఫుడ్. ఎస్. సో స్మెల్ ఆల్రెడీ ఇవి కూడా స్టార్టెడ్ బాయిలింగ్ కదా. అవును, అదంతా 5 నిమిషాలు, అదంతా ఎప్పుడు అయిపోయింది. నాకు ఈ కొత్త చింతపండు కదా, ఆ స్మెల్ వస్తుంది. పాతది అయితే ఇంకా అయిపోయి ఉంటుంది, ఎప్పుడో అయిపోయి ఉంటుంది. బాయిలింగ్ కూడా చాలా తొందరగా ఓల్డ్ వన్ అయితే. ఓకే, కొంచెం సాల్ట్ పడుతుందా ఒక్కసారి మీరు చూడండి. లేదు, 100% కావాలి. ఇంకా కావాలి కదా, పడుతుంది. అవును, స్మెల్ తెలుస్తుంది కదా, అందుకే పచ్చి చింతపండు స్మెల్ సరిపోతుంది. సో మనం ఫిష్ వేసిన తర్వాత మళ్ళీ సాల్ట్ వేసి చూసుకోవడం, కలుపుకోవడం ఇవన్నీ కాదు ఇంకా అసలు. ఇంకా వేసేదంతా ముందే వేసే. అవును. ఓకే, సో హార్డ్లీ 15 minutesలోనే అయిపోయేటువంటి రెసిపీ ఇది. స్పెషల్గా దీనికి కావలసినటువంటి ఇంగ్రీడియంట్స్ చాలా పెద్దగా కూడా ఏం లేదు, ఇప్పటిదాకా మన ఇంట్లో ఉన్న వాటన్నిటిని యూస్ చేసుకోవడం. అండ్ మసాలా పౌడర్, దీనికి చాలా కీ ఇంగ్రీడియంట్ అనేది మసాలా పౌడర్. అందులోనూ ఇప్పటిదాకా మనం చూసేటువంటి నాన్ వెజ్ ఐటమ్స్ అన్నిట్లలోనూ లవంగాలు, దాల్చిన చెక్క ఇలాంటివన్నీ వేస్తాము, బట్ అవన్నీ లేకుండా కేవలం ధనియాలు, మెంతులు, జీలకర్ర, ఆవాలు, దాంతో మాత్రమే చేసేటువంటి మసాలా పౌడర్ ఇది. సో ఆల్రెడీ మౌత్ వాటరింగ్గా అనిపిస్తోంది షకీలా గారు. ఇంకా ఎంత టైం వెయిట్ చేయాలి? ఇంకా మ్యాక్స్ ఇంకొక 10 minutes.
అవును. సో ఇవి కూడా అప్పుడు వేసేస్తాం ఇప్పుడు వేసేస్తా. ఓకే. అండ్ మీరు చెప్పినట్టు ఈ మసాలాలు ఉన్నాయి కదా, లవంగాలు, దాల్చిన చెక్క, ఇవన్నీ వేసి ఒక కూర పెడతారు. అది మిఠా సాల్నా అంటారు. దాంట్లో టెంకాయ వేయాలి, కొబ్బరి వేస్తాం. కొబ్బరి పులుపు వేయకూడదు. మొత్తం అదంతా గ్రేవీ ఉండదు, డ్రై అవుతుంది. మంచిగా మటన్ కూర ఎలా ఉంటుంది ఓకే సేమ్ బట్ ఫిష్ లో ఉంటుంది. దాని పేరు మిఠా సాల్నా. ఇది ఖట్టా సాల్నా, పులుపు వేస్తున్నాం కదా, ఖట్టా సాల్నా ఇది. ఓకే, దాంట్లో పులుపు ఉండదు కాబట్టి మిఠా. బట్ మనకు అందులో కొబ్బరి ఉంటుంది, మిగతా ఇంగ్రీడియంట్స్ అన్ని మనం మటన్ కి ఎలా చేస్తామో అదే. ఓకే, అన్ని అదే ఉంటాయి. బట్ దీంట్లో అది ఉండనే ఉండదు, కలపాల్సిన అవసరం కూడా లేదు. యాక్చువల్లీ నేను మీకు కలిపి చూపించాను, అయిపోయింది. ఇప్పుడు ఇంకా కొంచెం చికెన్ అయిపోతుంది. ఇదిగో ఫిష్ తల. ఇది చాలా మంది చాలా ఇష్టంగా తినే ఒక పార్ట్. అది ఒక్కటి తప్పు ఉంది, వీళ్ళు కట్ చేసేది వచ్చి ఇది ఫ్రైకి కట్ చేసే పీస్లు ఇలా కట్ చేయకూడదు. అంత స్లైసెస్ లాగా అంత థిన్ స్లైసెస్ చేయకూడదు. మాక్సిమం ఇలా ఉండాలి, కొంచెం థిన్ స్లైసెస్ ఉండకుండా థిక్గా ఉంటే మనకి కూర తినేటప్పుడు ఈజీగా తినొచ్చు. మళ్ళా హెడ్ ఒక పార్ట్ వేసాం, రెండో పార్ట్ వేస్తున్నాం. ఇది లక్కీ ఎవరికి పొద్దో చూద్దాం. అండ్ మూత కూడా ఇప్పుడు పెట్టట్లేదు, మూత పెట్టనే వద్దు. అవును, అవసరం లేదు. ఇప్పుడు ఏమంటే హైలో ఉంటే ఇది పటపటాన్ని పైన కొడుతుంది అని సిమ్లో పెట్టించా. సో మాక్సిమం ఈ సిమ్లో పెట్టిన వల్ల ఇంకొక 5 minutes ఎక్స్ట్రా అవ్వచ్చు, అంతే అయిపోద్ది. ఫిష్ అనేది జస్ట్ 3 minutes ఉడికిపోద్ది. ఎక్కువ కుక్ చేయాల్సిన అవసరం ఉండదు. కుక్ చేస్తే ఏమైపోద్ది అంటే పీసెస్ అన్ని అదేమంటారు విడిపోతాయి. ఒక పీస్ కూడా ఫుల్గా దొరకదు, అంతే. ఓకే, అంటే మనం మటన్ చికెన్ కి ఎక్కువసేపు బాయిల్ చేసినట్టుగా దీన్ని చేయాలి లేదు. అది ఇంత పెద్ద ముక్కలు వేస్తే అది మనం కలిపేటప్పుడు వేసేయచ్చు. ఇప్పుడు నేను అప్పుడే వేసేసి ఉంటే చిన్న చిన్న ముక్కలు కదా, ఇవి వచ్చి పీస్గా వచ్చేస్తుంది. అందుకు వెయిట్ చేసి ఇప్పుడు వేస్తుంది, మనకి ఆ హోల్ పార్ట్ అనేది అప్పుడు కనిపించదు. అవును. సో ఇప్పుడు ఉన్నటువంటి ఈ మసాలా అంతా, దాంతో పాటుగా చింతపండు పులుసు, ఇవన్నీ కూడా దాంట్లోకి లీచ్ అయ్యి వచ్చేస్తాయి. అవును, 100%. అవును. అందుకే చేపల కూర ఈరోజు పెట్టి రేపు తినాలా. ఈరోజు పెట్టి అది ముట్టుకోకూడదు. రేపు మళ్ళీ లైట్గా వేడి చేసుకొని వేడి అన్నంతో తింటే ఇవన్నీ బాగా మసాలా పులుపు అంతా ఆ ఫిష్లో నాని ఇంత కూర వేసుకొని ఇంత అన్నం తినవచ్చు. ఓకే, మొత్తం అంతా దానికి పడుతుంది. అండ్ వెరీ ఫస్ట్ టైం నేను చూస్తున్నాను మీతో పాటుగా చేయడం అనేది. ఇప్పటిదాకా నేను చేయలేదు. అవునా? సో వెరీ ఫస్ట్ టైం, వెరీ ఫస్ట్ షో. అండ్ మీరు కూడా చేసేది వెరీ ఫస్ట్ షో, ఒక కుకింగ్ షో. మీరు నేను తమిళ్లో నా ఛానల్ ఉంది ది షకీలా అని, దాంట్లో మాక్సిమం కుకింగ్ అండ్ చాలా ఈజీగా నేర్పిస్తాను. ఇప్పుడు కూడా నా ఛానల్లో నేను మాట్లాడేది కానీ, అమ్మ మీరు కుకింగ్ వేయండి అమ్మా, అమ్మ మీరు నాకు అది చేయండి అమ్మా, అమ్మ నాకు ఇది నేర్పించండి అమ్మ అంటారు. సో తెలుగులో ఏముంది, ఇంకా మీరు కంటిన్యూస్గా నన్ను పిలిపించి ఒక ఇలాంటి కుకింగ్లో వేయండి, మనం చేస్తాం కుకింగ్ షో. సో ఇప్పుడు మనం ఐ డ్రీమ్ వాళ్ళకి ఇలాగ మనం ఒక ఆఫర్ ఇస్తున్నాం కదా. థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు మనం ఖట్టా చేసాము, విత్ కారం పులుపుతో చేసాము. తర్వాత మీరు చెప్పినట్టుగా మిఠా చేసారు. అది దానికన్నా ఈజీ పని, దీనికన్నా ఈజీ పని. అది ఇంకా ఈజీ. అది కూడా అది ఇది అన్నా 15 minutes కదా, అది 5 minutes, జస్ట్ 5 minutes. సో మీరు ఆన్ రికార్డ్ మళ్ళీ చెప్పేశారు. ఎస్, నాకు భయం ఏంటి, చెప్పానంటే చేస్తాను. అదే కదా అమ్మ షకీలమ్మ గారు. షకీలమ్మ ఒక మాట ఇచ్చారంటే షీ విల్ డెఫినెట్లీ ఫాలో దట్. ఇంకొక 5 minutes, చాలా సిమ్లో ఉంది. ఫుల్ పెడితే పైకి పటపటపటని కొడుతుంది. అవును, మాడిపోతుంది కూడా. లేదు మాడు, ఫుల్ పెడితే. అవును. అండ్ ఈ కలర్ చూసారా ఎంత రెడ్డిష్గా. ఓకే, ఇప్పుడు మన చేపల కూర రెడీ అయిపోయింది. చూడండి, ఆయిల్ సపరేట్గా వచ్చేసింది కదా. అవును, ఇప్పుడు మనం ఆఫ్ చేసేయచ్చు. అవి రెడీ టు ఈట్. అంతే అండి. ఇది కొంచెం ఇలా అయింది ఎందుకంటే నాకు ఈ పొయ్యి ఉంది కదా, ఇది నాకు కొత్తది. చాలా బిగ్ బర్నర్ అనేది నాకు కొంచెం భయంగా ఉండింది. నాకు ఆల్రెడీ ఇదంటే కొంచెం భయం.
సో ఈరోజు కొంచెం టైం ఎక్స్ట్రా తీసుకుంది, ఎందుకంటే నాకు దీంట్లో సిమ్ ఫాస్ట్ ఎలా ఉందని తెలియలా. ఎలాగో నేను అనుకునే టైం లోపలనే చేశాను. సో వెల్ వీఆర్ రెడీ టు ఈట్. సో మనం తింటామా? యా, డెఫినెట్గా విల్ ఈట్ దట్. టేస్ట్ చేద్దాము. అండ్ మౌత్ వాటరింగ్, ఎమ్మి ఎమ్మి అనిపిస్తుంది ఆ స్మెల్ అనేది కూడా. అండ్ చాలా వెరీ వెరీ లెస్ ఆయిల్ యూస్ చేసినప్పటికి కూడా ఆ ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది అందులో. నేను చెప్పాను కదా, ఇదే డిఫరెన్స్ వచ్చి మంచినీళ్ళ చేపల్లో ఆయిల్ వస్తుంది, ఉప్పు నీళ్ళ చేపలు అంటాం కదా, ఆ దాంట్లో ఆయిల్ రాదు. ఓకే ఓకే. సో బట్ ఇంగ్రీడియంట్స్ కావచ్చు, ఆ రెసిపీ కావచ్చు, అన్ని ఒక ప్రాసెస్ అంతా ఒకటే. సేమ్ దీంట్లో ఎండి చేప వేయచ్చు. చేపలు దొరకకపోతే, చేపలే తినాలంటే ఎండి చేప ఇలాగే వేస్తే, ఇప్పుడు నాకు ఎండి చేప కూర తినాలనిపిస్తుంది, గుర్తొస్తుంది. అవును. సో ఎండి చేప దాంట్లో ఉడకపెట్టిన గుడ్లు ఘాట్లు పెట్టి వేసేసి వర్షాకాలంలో వేడివేడిగా అన్నంతో అది తింటే. యాక్చువల్లీ మన ఇంటికి మీరు వస్తారు కదా ఈసారి, విఘ్నేష్ మీకు కూడా చెప్తున్నాను, మన హోమ్ టూర్ చూపిస్తాను. హోమ్ కూడా కాదు, ఫస్ట్ నేను కిచెన్ చూపిస్తాను. ఎందుకంటే మన ఇంట్లో ఒక ఫుల్ ఇయర్కి కావాల్సిన ఎండి చేప ఎప్పుడు పెట్టుకుంటా. ఎందుకంటే ఇప్పుడు ఈ వర్షాకాలం వస్తుంది కదా, ఒక 3 days 4 days ఇది స్టామ్ అంతా వస్తుంది కదా, వచ్చిన తర్వాత అప్పుడు మన ఎదురులో అంతా బ్యాచులర్స్ అబ్బాయిలు ఉంటారు, పక్కన ఇల్లులు ఉంటాయి, కింద ఇల్లు ఉంటాయి, అదంతా నీళ్ళు వచ్చేస్తుంది. సో నేను ఎప్పుడు మన ఇంటి పాత్రలు చూస్తేనే నీకు అబ్బా ఇది ఏంటిది హోటల్ జరుగుతున్నావా షకీలా గారి ఇల్లా అది. ఎందుకంటే అంత ఫుడ్ రైస్ ఎప్పుడు, అందుకే 5 cylinders ఫుల్ సిలిండర్స్ పెట్టుకుంటా. ఎప్పుడు ఏమవుద్దో మనం చెప్పలేము. కింద ఇంట్లో నీళ్ళు వచ్చేసింది మొన్న. సరే నేనేం చేస్తానంటే ఎండి చేప పెట్టుకొని ఇలాంటి కూర పెట్టేసి అన్నం పెట్టి వాళ్ళకి ఇచ్చేస్తా. అదొక 3 days 4 days అలా చేస్తా. అంత లోపల అదంతా కరెక్ట్ అయిపోద్ది, వాళ్ళు స్టడీ అయిపోతారు. హ్యాపీ. అండ్ అందుకే కదా షకీలమ్మ అని పిలిచేది. అండ్ అది నో షకీలమ్మ అని పిలిచి స్టార్ట్ చేసేది కుక్ విత్ కోమాలిలో స్టార్ట్ చేశారు. బట్ దానికంతా ముందే నుంచే నాకు ఇలాంటి అలవాట్లు ఉన్నాయి. నేను అనుకుంటాను అల్హమ్దుల్లా నా కాడ ఉంది, బియ్యం ఉంది, అన్నీ ఉన్నాయి. లేని వాళ్ళు ఇప్పుడు వాళ్ళ ఇంటికి మనకు చాలా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, వాళ్ళ ఇంట్లో నీళ్ళు వచ్చేసింది, వాళ్ళు ఎక్కడికి పోతారు? అవును కదా, అప్పటికప్పుడు షెల్టర్ ఎక్కడ దొరుకుతుంది? సో ఇది చేసిస్తే ఏముంది మనకి. ఇంకా నేను ఉండేది ఒక్కదాన్ని, నాకు 2 bedroomలు ఉన్నారు. మీరు హాల్లో పడుకోండి, నేను ఇక్కడ పడుకుంటా. కరెంటు లేకపోయినా పర్వాలేదు, గ్యాస్ ఉంది, వంట చేసుకొని అందరూ తింటాం. వర్షం అంతా అయిపోయి అంతా క్లీన్ చేసుకొని వెళ్ళండి ఇంటికి. అలాగే ఎవ్రీ ఇయర్ అలా అవుతుంది మన ఇంట్లో. నాకు వాళ్ళకి అది కష్టమైనా నాకు చాలా హ్యాపీ, బికాస్ ఆ టైంలో అందరూ ఉంటారు, అందరూ కలిసి చెమటలు కారిపోతాయి, ఒకరికొకరు విసురుకుంటాము, అదంతా మెమరీస్ కదా. ఎగ్జాక్ట్లీ కదా, వాళ్ళకి ఒకరు మేము ఉన్నాము అనేది, మాకంటూ ఒక షెల్టర్ అనేది ఉంటుంది. వర్షం పడ్డా మేము భయపడడానికి లేదు, మేము వెళ్ళి అక్కడ ఉండొచ్చు. అండ్ వీఆర్ గోయింగ్ టు గెట్ దట్ ఫుడ్, అక్కడ కూడా ఫుడ్ ఉంటుంది. 100% భరోసా. అయినా ఒక్క మాట చెప్తాను, నేను డ్రామాలంతా చేయనండి. ఒక్క మాట ఏమంటే, నేను ఒక 25 kgs సాంబార్ అన్నం చేసి రోడ్ అంతా పంచే అంత నాకు మ్యాన్ పవర్ లేదు, అర్థమైందా? నేను అదంతా చేయను. నాకు తెలిసిన వాళ్ళు ప్రాబ్లంలో ఉన్నారంటే కమ్ హోమ్, ఎలాగైనా మీరు స్విమ్ చేసైనా మన ఇంటికి వచ్చేయండి, నా గుడ్డలు వేసుకోవచ్చు, అవన్నీ నేను చేస్తాను. ఒక 10 మంది దాకా మన ఇంట్లో ఉండొచ్చు, అది చేయగలుగుతున్నాయి తప్ప ఈ పెద్ద పెద్ద వాళ్ళు చేస్తున్నారు, అందరూ మనుషులకి మనసారా వాళ్ళందరూ బాగుండాలా నేను ప్రేయర్ చేస్తాను. బట్ నా వల్ల అయింది ఇంతే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ దేర్. థ్యాంక్ యూ. జస్ట్ బీ కైండ్ ఫర్ ఎవర్, ఇలాగే ఉండండి. అండ్ షకీలమ్మ ప్రామిస్ చేశారు, ఈసారి విఘ్నేష్ నేను చెన్నైకి వెళ్తున్నాము, అందరూ హోమ్ టూర్ చేస్తారు, బట్ మేము ఈసారి కిచెన్ టూర్ చేయబోతున్నాము. అక్కడ ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్, పాత్రలు, గ్యాస్ సిలిండర్లు, స్టవ్లు, ఇవన్నీ కూడా మేము షకీలమ్మతో చూడబోతున్నాము. అండ్ కాసేపట్లో మేము టేస్ట్ చేయబోతున్నాము. షకీలమ్మ వెరీ స్పెషల్, తన ఓన్ సిగ్నేచర్ చేపల పులుసు. అండ్ థ్యాంక్స్ టు నల్లాస్, ఇలాంటి ఒక అట్మాస్ఫియర్ని, మాకు కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ని, దీంతో పాటుగా ఒక స్పెషల్ ప్లేస్ని మాకు కేటాయించినందుకు. బంజారా హిల్స్లో ఉంది నల్లాస్. అండ్ ఇప్పటిదాకా
నల్లాస్లో డిఫరెంట్ ఐటమ్స్ అన్ని టేస్ట్ చూసారు కదా, అక్కడ ఉన్నటువంటి చెఫ్స్ వాళ్ళ చేతుల్లోంచి మాకు తినిపించారు. బట్ వెరీ ఫస్ట్ టైం మీ చేతుల్లో చేసిన దాన్ని వాళ్ళు తినిపోతున్నారు. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. Thank you. నెక్స్ట్ టైం మనం వచ్చినప్పుడు విల్ హ్యావ్ మెనీ మోర్ డిషెస్ మీ చేతుల నుంచి మీరు చేసిన. ఇన్షాల్లా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఐ డ్రీమ్. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే